గత 58 నెలలుగా ఇంటి దగ్గరే పెన్షన్ అందుకున్న అవ్వతాతలు చంద్రబాబు ఎల్లో బ్యాచ్ కుట్రల ఫలితంగా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. కానీ చేసేదంతా చేసి ఇప్పుడు దొంగేడుపులు ఏడుస్తున్నాడు చంద్రబాబు. పెన్షన్ల పంపిణీలో అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. గతంలో పెన్షన్ల కోసం అధికారుల చుట్టూ తిప్పుకున్న టీడీపీ హయాంకి ఇప్పుడు జగన్ హయాంలో ఇంటి దగ్గరే పెన్షన్ తీసుకున్న రోజులను గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు. చంద్రబాబు హయాంలో పెన్షన్ ఇచ్చింది 1000 రూపాయలు. నాడు ఆ డబ్బుల కోసం లబ్ధిదారులు పడిన పాట్లు అన్నీ ఇన్ని కావు. ప్రభుత్వ కార్యాలయాల ముందు పడిగాపులు కాసేవారు. భారీ క్యూలైన్లలో గంటల తరబడి నిలబడేవారు. ఇలా బాబు హయాంలో వృద్ధులు, మహిళలు ఎన్నో కష్టాలు పడ్డారు. పెన్షన్ తీసుకునేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. అనారోగ్యంతో బాధపడేవారైనా, దివ్యాంగులైనా పెన్షన్ తీసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయానికి రావాల్సిందే, లేదంటే డబ్బులు అందవు. నడవలేని స్థితిలో ఉన్నవారి పరిస్థితి మరింత దుర్భరంగా ఉండేది. ఇలా సాగింది చంద్రబాబు హయాంలో పెన్షన్ పంపిణీ ప్రక్రియ. లబ్ధిదారులకు ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన టీడీపీ అధినేతకు ఎప్పుడూ రాలేదని గత చరిత్ర చెబుతోంది. 2019 ఎన్నికల సమయంలో పెన్షన్ 3000 రూపాయలు ఇస్తామని జగన్ ప్రకటించారు. ఎన్నికలకు నెల ముందు హడావిడిగా చంద్రబాబు పింఛన్ 2000కు పెంచి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించారు. సీఎం వైఎస్ జగన్ తాను అధికారం చేపట్టగానే పెన్షన్లను విడతల వారీగా 3000 రూపాయలకు పెంచుకుంటూ పోయారు. పాదయాత్ర చేసిన సమయంలో లబ్ధిదారుల కష్టాలను స్వయంగా చూశారు జగన్. వారి సమస్యలు విన్నారు. అందుకే వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి 50 కుటుంబాల బాధ్యత ఓ వాలంటీర్కు అప్పగించారు. లబ్ధిదారులకు ఇంటి వద్దే పెన్షన్ ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి నెల 1వ తేదీనే సూర్యోదయానికి ముందే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వాలంటీర్లు పెన్షన్ అందించారు. సీఎం జగన్ హయాంలో అవ్వతాతలకు, దివ్యాంగులకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టం తప్పింది. సీఎం జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థతో ఇంటి వద్ద పెన్షన్లు తీసుకుంటూ లబ్ధిదారులు గత 58 నెలలుగా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎన్నికల కోడ్ నెపంతో వాలంటీర్లపై చంద్రబాబు అండ్ కో కుట్రలు, కుతంత్రాలు చేసింది. వారిని పెన్షన్లు పంపిణీ చేయకుండా అడ్డుకుంది. టీడీపీ చేసిన ఫిర్యాదులతో ఎన్నికల సంఘం వాలంటీర్లను పెన్షన్ పంపిణీ విధుల నుంచి తప్పించింది. అవ్వతాతలు, దివ్యాంగులు మళ్లీ చంద్రబాబు హయాంలో మాదిరిగా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో పెన్షన్ల కోసం వెళ్లి కొందరు వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు పెన్షన్లు ఇంటి వద్దే ఇవ్వండి అంటూ చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. ఈ ఆలోచన నాడు తాను హయాంలో బాబుకు ఎందుకు రాలేదని సీఎం వైఎస్ జగన్ ప్రశ్నిస్తున్నారు. పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు కనీసం ఏ ఒక్క రోజైనా కూడా అవ్వాతాతల కష్టాన్ని, అవ్వాతాతల బాధను ఏ రోజైనా పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. పెన్షన్ను ఇంటికి పంపించిన చరిత్ర చంద్రబాబు హయాంలో ఒక్క రోజైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. మరి ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి మీ జగన్కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత కేంద్ర ఎన్నికల కమిషన్కు తానే ఉత్తరం రాయించి ఇంటికి వచ్చే ఆ పెన్షన్ను ఆపించి ఆ వాలంటీర్ల సేవలను రద్దు చేయించిన వ్యక్తి ఈ చంద్రబాబు కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇప్పుడు తీరా తాను చేసిన వెధవ పనికి ఆ అవ్వాతాతలంతా చంద్రబాబు నాయుడును తిట్టకుండా తిడతా ఉన్నాడు అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కుట్రలు చేస్తూ ఆ నెపాన్ని మీ జగన్ మీద తోస్తూ ఉంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ప్రపంచ చరిత్రలో ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.